మీరు కానీ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ లో ఎవరైనా జిమ్ కి వెళ్తారా? బాడీ బిల్డింగ్ కోసం, ప్రోటీన్ కోసం రకరకాల సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. అంతేకాదు, ఒక వ్యక్తి హాస్పిటల్లో చేరారు. ప్రాబ్లం ఏంటంటే ఒక డంబెల్ తన శరీరం లోపల ఉంది. ఈ విషయాలు అన్ని తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఢిల్లీలో 26 ఏళ్ల బాడీ బిల్డర్ 20 రోజులుగా పద్దాక వామిటింగ్, కడుపులో నొప్పి వస్తుంది అని హాస్పిటల్లో చేరాడు. ఏమీ తినలేకపోతున్నాను అని కూడా చెప్పాడు. సిటీ స్కాన్ తీసి చూస్తే పేగులకి ఏదో అడ్డం పడినట్లు అనిపిస్తే సర్జరీ చేయాలి అని అనుకున్నారు. ట్రీట్మెంట్ చేసి సర్జరీ ద్వారా కడుపులో అలాగే పేగులకి అడ్డంగా ఉన్న వాటిని తీశారు. ఇంతకీ అవి ఏంటంటే మొత్తం 39 రూపాయి, 2 రూపాయల, 5 రూపాయల బిల్లలు. వాటితో పాటు రకరకాల ఆకారాల్లో ఉన్న మ్యాగ్నెట్లు. ఇదేం విపరీతం అని డాక్టర్లు ఆయన అడిగారు, ఏంటి ఇవన్నీ అని. నేను బాడీ బిల్డింగ్ చేస్తున్నాను, దానికోసం జింక్ అవసరం, అందుకే కాయిన్స్ మింగాను అని అన్నాడంట. మరి మ్యాగ్నెట్స్ ఎందుకు మింగావు అంటే మ్యాగ్నెట్స్ వల్ల కాయిన్స్ బాడీలోనే ఉండి జింక్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ అవుద్ది అని అన్నాడు. మీ సర్కిల్లో కూడా ఎలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఇంకొక విపరీత చర్య ఏమిటంటే ఒక 54 ఏళ్ల వ్యక్తి హాస్పిటల్లో చేరితే ఆపరేషన్ చేసి తన మలద్వారం నుండి 4.4 పౌండ్ల బరువు ఉన్న ఒక డంబెల్ ని బయటకు తీశారు. ఈ విషయం చదవగానే జిమ్ లో దొంగతనం చేసి తప్పించుకోవటానికి చోటెక్కడా లేనట్టు అక్కడ పెట్టాడు అని అనుకున్నాను. మీరు కూడా అలాగే అనుకున్నారా? అయితే తప్పే. ఇంతకీ ఎందుకు అలా చేశాడంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.